నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. 87% ఆసుపత్రులలోని పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. కేవలం 13% ఆసుపత్రుల్లో సేవలు ఆగినట్లు అధికారులు వెల్లడించారు. వైద్య సేవలను కొనసాగించాలంటూ ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్ కుమార్ ఆసుపత్రి వర్గాలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద గత 2 వారాలుగా సగటున ఒక రోజుకు 844 అర్జీలు నమోదు అయ్యాయని, 799 సర్జరీలు జరిగినట్లు పేర్కొన్నారు. అయితే సెప్టెంబర్ 16 నుంచి రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతున్నాయని ప్రచారం నడిచిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం నుంచి ₹1400 కోట్లు ఆసుపత్రులకు బకాయి పెండింగ్ ఉన్నట్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. అందుకే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాయి. అయితే ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని తాజాగా అధికారులు వెల్లడించారు.